ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాలంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రభువులను ఆశీర్వదించుగాక. సియోనులో నుండి నా దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను నిరంతరము కాపాడి ఆశీర్వదించుగాక, భద్రపరచుబడుగాక, మీకు క్షేమముతో నింపబడును, మీకు క్షేమము కలుగునుగాక. ఉదయకాలంలో కృపను మీకు తోడుగా ఉంచునుగాక. మనందరికి ఎదుర్కొనే కృపను దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథం ఇప్పుడు తీయండి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 8వ వచనం. చదువమ్మా. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలునకు నా జనులు వచ్చెదరు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? చిగురు పెట్టి మీ ఫలములో ఫలించుదురు. దేవునికి స్తోత్రం. నేను దీన్ని ఎలా తీసుకోవాలంటే వాగ్దానము, you shall shoot forth your branches and yield your fruit. మీరు చిగురు పెట్టి మీ ఫలములు ఫలించుదురు. ఆమేన్ దేవుడమ్మా. స్పందిస్తా ఉండండి. చిగురు పెట్టిన వారు ఏమవుతున్నారు? ఇప్పుడు వారికి చిగురు పెట్టలేదండి. ఈ అధ్యాయం మాత్రం మనం చదువుకుంటే, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచింపుము. ఇశ్రాయేలు పర్వతములారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆహా, ప్రాచీనములైన ఉన్నత స్థలములో మా స్వాస్థ్యములైనవని మిమ్మల్ని గురించి. అయితే దీనుల గురించి ఇశ్రాయేలు రాసింది. ఇప్పుడు నేను కన్వర్ట్ చేసి వాగ్దానము, ఎందుకంటే మన పితరులకు ఇచ్చిన వాగ్దానాలే మనకు కూడా ఇచ్చారు కాబట్టి. ఒకప్పుడు దేవుని ప్రజలు చెరపట్టబడి ఉన్నారు. ఐగుప్తు దేశం నుండి వచ్చారు కదా. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో? మనకు తెలిసిన విషయం 430. మళ్ళా వారు ఏం చేశారంటే బబులోను దేశం నుండి మళ్ళా 70 ఏళ్ళు చెరపట్టబడ్డారు. చెరపట్టబడతారు ఎందుకంటే చెరపట్టబడి దేవుని మాట వింటలేదు. అన్ని అద్భుత కార్యాలు ఐగుప్తు దేశంలో 10 సూచనలు వచ్చారు కదా. తర్వాత మదిలేసుకుంటా అన్ని అద్భుతాలు చూశారు కదా. సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని రూపాయలు చూశారు కదా. అట్లాంటివి మనం మారాలి. అట్లా చెప్పుకుంటా పోతే ఇట్లా మరి ఏకరాశిగా చేసింది ఏంటి? ఏకరాశి చేసి సముద్రం ఎర్ర సముద్రం ఏకరాశి చేసింది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూసుకుంటూ వచ్చారు. ఏకరాశిగా పర్వతములన్నింటినీ సదును చేసుకుంటూ వచ్చారు. ఏకరాశిగా తీసుకొచ్చారు. ఆ బావుల్లో కొమ్మలు వేస్తే ఆ నీళ్ళు ఏమైనాయంట? చేదుగా ఉన్న నీళ్ళు మధురముగా మార్చబడ్డాయి. మధురముగా అసలు అన్ని నీళ్ళు ఒకలుగా తిరుగుతారు. లక్షల మంది ప్రజలు యోర్దాను నదిని ఏంటమ్మా మనం 50 ఏళ్ళు మన సంఘం మొదలుపెట్టినట్టుగా యోర్దాను నదిని ఏకరాశిగా చేసిన దేవుడు ఇప్పుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన కృపను చిగురు పెట్టిన మనందరిని దేవుడు ఫలింపచేయుగాక. ఒకవేళ మన శత్రువులు అతిశయిస్తున్నారేమో, అపహసిస్తున్నారేమో, మనం తోసుకుంటున్నారేమో, విజయ గర్వమనే గుర్రమెక్కున్నారేమో, దేవుడు ఇదిగో ఈ పూట దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. నిర్జనముగా నిష్ప్రయోజనముగా మన జీవితములను దేవుడు ప్రయోజనాత్మకంగా మార్చబడునుగాక, కృప చూపించబడునుగాక. 6వ వచనం ఒకసారి చదవండమ్మా. కాబట్టి ఇశ్రాయేలు దేశముల గురించి ప్రవచనం ఎత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఏంటంట? మీరు అన్యజనుల వలన నేను ఎవరినో తెలుసు అంటున్నాడు. రోషముతో, కోపముతో నేను మాట
ఇచ్చిన దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మన దేవుడు ఎవరు? రోషము కలిగిన, ఎంత ప్రేమస్వరూపో. మన దేవుని బిడ్డలంట హింసించిన, బాధించిన, మరి మనలను లేని మాటల ద్వారా అపహసించిన దేవుడు మనకి ఎట్లా మాటిస్తున్నాడు? రోషము కలిగిన దేవుడు అని దేవుడు మాటిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అవమానం చెందేవేమో, నీ అవమానం నేను రెట్టింపు ఘనతను పెంచిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతాలు ఎలా ఉంటాయి? ఉన్నతంగా ఉంటాయి. పర్వతాలు ఎలా ఉంటాయి? పర్వతాలు ఎత్తుగా ఉంటాయి, బలంగా ఉంటాయి, లోతుగా ఉంటాయి. అట్టి వాటిని దేవుడు మనకి పర్వతాలను ఎన్ని సతులు చేస్తాయి. ఆయన అంటే ఆకాశమును జానతో కొలుస్తాడు. దేవుని స్తోత్రం. జానతో కొలుస్తాడు. సముద్రాలను శుద్ధం, సముద్రాలను, ఎందుకంటే ఆయన మాటతో కొండలను చూపిస్తున్నానుగా స్పందించే కన్నా పిడికిళ్లతో. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు, మహిమ కలుగును గాక. కానీ మనం ఏం చేస్తున్నాం? 72వ కీర్తన ఒకసారి వెళ్దాం. మనం చాలా విషయాలు నీతిమంతుల గురించి రాయబడింది. 72వ కీర్తన స్పీడ్కి వెళ్దాం. ఇక్కడ నీతిమంతులు వర్ధిల్లుట, ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో వారు వర్ధిల్లబోతున్నారు. 7వ వచనం చదువుకుందాం. అతని దినములలో, అంటే యేసయ్య దినములలో, ఇప్పుడు యేసు ప్రభు దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలిగిందట. ఎవరు దినాలివి? ఎవరు రాశారు ఈ కీర్తన? ఏమా సొలొమోను అంటున్నాడు. అప్పుడే రాశాడు, ప్రవచనం ఎత్తినట్లుగా రాశాడు. యేసు ప్రభు దినములలో నీతిమంతులు వర్ధిల్లుతారు, క్షేమాభివృద్ధి కలిగిందట వారికి. 17వ వచనం, అతని పేరు నిత్యము నిలుచును, అతని నామము సూర్యుడినంత కాలము చిగుర్చుచుండును, అతని బట్టి మనుషులు దీవింపబడుదురు, అన్ని జనులందరూ అతడు యేసు ప్రభువును కొలుస్తారట. అది జరుగుతుంది. మనకంటే కూడా ఎక్కువ ఎవరు? అన్ని జనులే. చెప్పండి, మనకంటే ఎక్కువగా. మనము మా తాత దేవుడు, మా ముత్తాత దేవుడు, మా నాయన దేవుడు, మా అమ్మ దేవుడు అన్నట్టుగా మనం ఏం చేస్తాం? ఆ ఏడాది మొదలే నిదానికి వెళ్దాం అనుకున్నాం. అన్ని జనులు అయితే ఎగిరి పడుతున్నాం. అమ్మో మా దిక్కు లేదని ఎగిరి పడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకసారి ఒక గ్రామానికి వెళ్తే పిలిచాను. అందరు చౌదరీస్. పిలిచింది ఎవరు? పిలిచిన వాళ్ళు చౌదరీస్. అక్కడ వాకింగ్ చెప్పిన వాళ్ళు వైసెస్. వాళ్ళందరూ కలిసి చర్చి కట్టడానికి వాళ్ళు ఎకరాల పొలం కలిగిన వాళ్ళు ఒకళ్ళు ఏం చేశారు? అక్కడ 2 ఎకరాలు రాసి ఇచ్చారు మందిరం. మన దానికంటే 2 అంతలు వేసారు, ప్లాన్ చేశారు. అప్పుడు ఆ ప్లాన్ చెంపుస్తారు. ఆ టైంలో మమ్మల్ని కూడా పిలిచారు చక్కగా. అదంతా ఫ్యామిలీ చౌదరీస్ అందరూ ఎంతమంది వచ్చారు? 200 మంది దాకా వచ్చారు. వాళ్ళందరూ కలిసి మందిని కట్టుకుంటారు. దేవుని స్తోత్రం. చప్పుడు ప్రభు గారు 200 మంది పైన. ఇక అయిపోయింది టైం టు టైం. 9 స్టార్ట్ అయింది ఉదయం పూట. 1 o'clock ముగిపోయింది. మనం ఏదైనా కార్యక్రమం పెడితే దిక్కు మొక్కుండ్రు ఏడుంటారో దీనికి 1 గంటకు కూడా రాదు. భోజనం టైంకి మొత్తానికి ఏ మూల ఉన్నా, ఏ సందులో ఉన్నా మొత్తానికి 1 గంటకి కుర్చీలు మాత్రం ఖాళీలు ఉండవు. రాత్రి అక్కడ వాళ్ళందరూ కూర్చుని వాకింగ్ అసలు భోజనాలు పెట్టారు. వాళ్ళ స్టైల్లో పెట్టారు. దేవుని స్తోత్రం. ఒక 20-30 రకాలు వంటకాలతో వాళ్ళ స్టైల్లో పెట్టారు. ఆ మందిరము కట్టబడి అనేకులకు, అన్ని జనులు వారు ప్రార్థన మందిరంలో అనేకులు మార్చబడతారు. దేవుని రాజ్యం కట్టబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము ఏ సేవలాగా మా నాన్నలే ఏడవపోతాడు అనుకుంటాం.
సేవ వచ్చేసరికి ఏమైతే ఒక్క దీవెనైనా నాకు దక్కలేదు తండ్రి అని సమీపించి ఏడ్చిన అపమే ఆలస్యం చేయకు తీసుకో అవకాశం రేపు చేరుకో ఆలస్యం చేయకు తీసుకో అవకాశం రేపు చేరుకో రక్షణమే ఎరుగబడింది నాకు అది మంచి మర్చిపోయాం దేవుని దీవించును గాక. యేసయ్యలో ఉన్న గుణాతిశయములు ఉన్న వారిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. కొన్ని మాటలు ఎందుకంటే టైం లేదు, నేను దానిని ఇప్పుడు క్రమంగా అందించడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని విషయాలు చెప్తుందా. ఒక్కసారి 72వ కీర్తనలో 17వ వచనంలో ఒక్కొక్కసారి చదువుదాం. అతని పేరు నిత్యము నిలుచును కనుక. మొత్తం చదివే విధంగా విన్నారా కనుక మీరందరూ చిగురు పెట్టి మీరు ఫలములు పొందుకొను గాక. కనుక మీరందరూ చిగురు పెట్టి మీరు ఫలములు పొందుదురుగాక. మీరు ఫలములు పొందుదురుగాక. ఫలములు పొందుదురుగాక. హల్లెలూయా. యేసయ్య దినాలలో యేసయ్య మనకు 17వ వచనం చాలా, అతని పేరు యేసయ్య పేరు ఎప్పుడు ఉంటుంది కాబట్టి నిత్యం నిలిచేది పాడతారు కదా. మరి ఆయన ఉన్నప్పుడు కనుక మనందరం చిగురు పెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇక మాటలోకి వెళ్ళిపోదాం. దేవుని మాటలోకి. రోమా పత్రికలో అపోస్తలుడైన పౌలు మరి రోమా సంఘానికి రాస్తూ 15వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. యెషయా ఇలాగ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరించి అన్యజనుల నేలుటకు లేచివాడు వచ్చు, ఆయన నిరీక్షణ ఉంచుదురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు యెషయా మొదలు నుండి ఏం రావడానికి వస్తుందంట? చిగురు. దేవునికి స్తోత్రం. యెషయా మొదలు నుండి చిగురు. అహరోను కర్ర ఏమైంది? నేను అంత ఇంట్లో వెళ్తున్నా, జస్ట్ అవుట్ లైన్స్. అహరోను కర్ర ఎలా చిగురించింది? పువ్వులతోనూ బాదం కాయలతో. అందరు మిగతా కర్రలో వాడిపోయింది. అహరోను కర్ర ఒట్టి కర్ర ఏమైంది? మనం కూడా ఒట్టి పరిస్థితిలో ఉన్నాం, ఏమి లేని పరిస్థితిలో వచ్చావు కదా, తిరిగి నీవు చిగురు పెట్టి నడిపించుగా. నేను అవుట్ లైన్స్ చెప్తున్నాను టైం బట్టి. ఈ రెండు మాటలు ఆయన మొదలు పెట్టుకున్నాను. చాలా చెప్పాలనిపించింది, ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లోడు ఎంతైనా వచ్చి ఎంత ఉంటుంది, గిన్నె ఎంత ఉంటుంది చెప్పండి, ఎంత ఉంటుంది. దాని నిండా పప్పు నెయ్యి వేసుకొచ్చి కోసి పెట్టాలి, కడుపు ఇంకా పెట్టాలి లేదు. అది ఎంత తిన్నా అలాగే మేము కూడా సేవకులుగా బిడ్డలకి, ఆత్మీయ బిడ్డలకి ఇంత తెస్తాం. ఇంతన్నా తింటే బలం వచ్చిందని ఆశపడతాం. ఈ రోజున కొంచెం పెట్టిన ఆ కొద్దిని దాన్ని తృప్తి పడిన దాకా ఏలుబడే వారుగా చేయబోతున్నాను. ఏలుబడి చేయడం అంటే నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే, దేవుని సన్నిధికి వస్తున్నావు కదా, కొంచెంలో నీకున్నది కొంచెమైనను. ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం తీయట్లేదు కాబట్టి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘం ఉంది. ఫిలదెల్ఫియా సంఘం ఏం కలిగి ఉంది? యేసయ్య నామములో కలిగింది ఎంత? జస్ట్ లిటిల్ బిట్, కొంచెం. కానీ వారట
దాంతోనే తృప్తి పడుతూ యేసయ్య నామమును చెప్పండి, యేసయ్య నామమును ఎరుగనని దేవుని స్తోత్రం. ఈరోజు సిగ్గుపడతాం మనం, ఏం లేదని. ఎవరైనా పాస్టర్ లాంటి పెద్దవారు వస్తే బైబిల్ తీసుకోవడానికి సిగ్గుపడతాం, ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం, ప్రార్థన చేయడానికి ఆ ముందు నటిస్తాం. కొంచెమైనా చాలు, అనేకమైన వాటి మీద మనను అధికారంగా ఉంచబోతున్నాడు, ఏలుబడి చేసేవారు ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. కొంచెంలో నమ్మకం ఉంటారు, ప్రార్థనకు వస్తున్నాడు. ఎలా రావాలి? దేవునికి నమ్మకస్తులు కావాలి. యథార్థవంతులు ఏం చేస్తాడు దేవుడు? చెప్పండి, నీతిమంతులు ఏం చేస్తాడు? నీతిమంతులు ఏం చేస్తాడు? చెప్పండి, నీతిమంతులు ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? వర్ధిలింపు చేస్తాడు. యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం. తప్పక నువ్వు యథార్థంగా కొంచెం కలిగి ఉన్నావా? ఇల్లు చిన్నదా? నీకు కలిగింది కొంచెమా? జాబు చిన్నదా? కొంచెం జీతమా? పని కూడా నీకు తక్కువ వస్తుందా? నమ్మకంగా ఉండు. దేవుడు నీకు అనేకమైన వాటి మీద ఏలుబడి చేయబోతున్నాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయులు చిగురు పెడితే ఎక్కడ ఉంటుంది తెలుసా? మీకు దేవుడు కూడా తలగా ఉంచబోతున్నాడు. చిగురు పెడతాం అంటే ఏంటి అసలు? చిగురు పెడతాం ఏం లేదు. దేవుని సన్నిధికి రావటం ఎలా రావాలి? ఒక క్రమంగా వచ్చి ప్రభుని సన్నిధికి వచ్చేవాళ్ళు మనం ఇంతగా ఆరాధన చేసినట్లుగా ఇంకా ఎక్కువగా, అది కొంచెం అనుకోండి, ఆరాధన చేసుకున్న నమ్మకం ఉంటే ప్రభు కంటే మొదటిగా ఏమి ఇష్టమో తెలుసా? ఆరాధన. ఆరాధన అంటే ఇష్టం. ఆరాధన ఏం చేసింది? స్థుతి ఆరాధన మన స్థితిని మార్చేసి దేవుని స్తోత్రం కలుగుతాక. నేను ఒక విషయం చెప్తాను. ఒక లేబరు పని చేసుకునే, అంటే ఒక కూలి పని చేసుకునే ఒక అబ్బాయి, ఒక అతను ఒక ఆశ్రమం దగ్గర పని చేస్తాడు. అందరు నా వైపు చూడండి. ఈ ఉపమానం చెప్పేటప్పుడు జరిగిన విషయం ఏంటి? నా వైపు చూడండి. ఆశ్రమం దగ్గర ఒక ఆయన పని చేస్తాడు. అలాంటి చేస్తుంటే ఆయన కొడుకున్నాడు, 10వ తరగతి చదువుకున్నాడు. ఆ టైంలో 10వ తరగతి చదువుకుంటుంటే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి, ఏమంటే అయ్యారు, మా అబ్బాయికి ఫీజు కట్టుకోవాలండి, 100 రూపాయలు ఇవ్వండి. ఎక్కడికేడమ్మా? పేదల కుటుంబం ఎక్కడ చదువుకుంటాం అనుకుంటాం. మేము గవర్నమెంట్ స్కూల్లోనే మనం గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాడు. 100 రూపాయలు ఫీజు కట్టాలంట. ఈయన ఏం చేసేది? నిరంతరం ఆ సందర్భంలో ఆయనకి 40 ఎకరాలు పొలం ఉందంట, బాగా ఆస్తులు ఉన్నాయి, బాగా ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, కాబట్టి మా అబ్బాయికి ఫీజు కట్టాలండి, 100 రూపాయలు అడిగితే నీ దగ్గర పనిచేసేవాడే కదా. ఆ అబ్బాయి 100 కాదు 200 రూపాయలు అట్లా ఏమన్నాడు తెలుసా? రే, నీకెందుకు రా చదువులు, మాకు రా ఉండాల్సి, మీకెందుకు రా ఇవ్వలేదు. లేకపోతే వేర్చుకుంటూ దేవుడికి మొదలు పెట్టుకుంటూ, అబ్బా నేను పనిచేసే దగ్గరికి మన పిల్లలకి ఫీజు కట్టాలి, దేవుడు ఇంకొక ద్వారా 100 రూపాయలు ఇచ్చి దేవుడిగా కొడుకులే ఉన్నాయి. చెప్పినప్పుడు 100 రూపాయల దగ్గర కొట్టద్దు కానీ 100 అసలు విషయం. ఇక ఆ పిల్లవాడు 10th నుంచి ఇంటర్మీడియట్ నుంచి తర్వాత ఏం రాసే తెలుసా? ఎంసెట్, తర్వాత ఇంజనీర్ 4 years చదివాడు. ఆ తర్వాత అతను 4వ సంవత్సరం చదువుతున్నప్పుడే ఒక కంపెనీ వారు అతన్ని తీసుకున్నారట. ఇప్పుడు కొట్టండి. కంపెనీ వారు తీసుకున్న ప్యాకేజ్ 40-50 లక్షల ప్యాకేజ్ ఇయర్కి వచ్చి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత? 40-50 లక్షలు. ఇది అయిపోయింది. ఏం చదువుతున్నప్పుడే అమెరికాలో కంపెనీ కూడా తీసుకున్నాడట. ఇప్పుడు కొట్టలేదు, అక్కడ ఉద్యోగం వచ్చింది, H1B వచ్చింది, వీసా, వెంటనే వెళ్ళిపోయాడు. ఆ కంపెనీలు చేస్తున్నప్పుడు నాన్న చెప్పాడట, నాన్న
నేను అక్కడి నుంచి నీకు డబ్బులు పంపిస్తాను. 10 lakhs మంత్. ఎంత? నెలకెంత? 10 లక్షలు నేను డబ్బులు పంపిస్తాను నాన్న, నువ్వు జాగ్రత్తగా వాడు, నువ్వేం చేస్తావు చెయ్యాలి అన్న. అబ్బాయి అక్కడ నుండి డబ్బులు పంపిస్తుంటే 12 సంవత్సరాల తర్వాత వచ్చింది ఇండియా. దేవుని స్తోత్రం. 12 సంవత్సరాల తర్వాత అమెరికా దేశం నుండి ఒకసారి ఇంటికి వెళ్ళి చూద్దాం అని వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చాడు. నాన్న తీసుకుని ఈయనంట పొలాలు కొన్నాడంట, స్థలాలు కొన్నాడంట, కొన్నాడు. ఇక సరదాగా వెళ్ళాడట, ప్రార్థన చేసుకుంటూ ఏడ్చుకుంటూ, ప్రభా తిండి గింజలు లేని మాకు ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభా అనుకుంటూ పొలం గట్లంలో తిరుగుతూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఈయనతో పాటు ఇంకొక ఆయన ముసలాయన పని చేస్తున్నాడట. ఈ అబ్బాయి చూసాడట, ఎక్కడో చూసినట్టున్నాను. చూస్తే ఎవరున్నా నేనంటే మరి అబ్బాయి అప్పుడు నేను ఈ దగ్గరే పనిచేసినాను. ఏమైందని తీస్తే అతను కొడుకులు బెట్టింగులు ఆడి ఆస్తంతా పోయింది. దెబ్బలు పేకాట బెట్టింగులు ఆడి మొత్తం పోయింది. అమ్మేసి కొడుకులు గారి కొడుకు చెప్పారు, ఈయన భార్య ముసలిదానికి బొమ్మ పెడతానికి లేక తినిగించడం, ఈ దగ్గర పనికి వస్తే ఈ డబ్బులతో భోజనం పెట్టడానికి ఈ దగ్గరకు వచ్చి ప్రాధాన్యపడితే, ఎందుకంటే వాళ్ళే మీరు మా ఆసామని, ఈయన స్థాయిలో ఉండి ఆయన ఏం చేశాడు, మీరు మా ఆసామండి అని తీసుకుని ఈ పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి మనము ఎంతో కొంత హెల్ప్ చేయాలన్నప్పుడు కొడుకంత లక్షణం పాలించాలండి. ఇప్పుడు కొట్టండి, బాగా కొట్టాలి. మీరు చిగురు పెడితే ఎట్లుంటుంది, నమ్మకం ఉంటే ఎట్లుంటుంది, ఎట్లుంటుంది ఏమో 10 రూపాయల దగ్గర ఈ కాకి ఆడవాళ్ళ ఆ కాకి వెళ్ళాల, కాకి ఏమైపోవాలి, ఏ కాకి ఆ కాకి కాదు. ఎంత గొడవలో అట్లా నేను మీ అందరూ సంఘంలో ఆశీర్వదిస్తున్నాను. మీ పనులలో, మీ ఉద్యోగములలో, మీ బిడ్డల చదువులలో ఈ దిశగా ఆశీర్వదించును గాక. మీ ప్రాంతంలో మిమ్మల్ని తలగా ఉంచును గాక. ఆమె చేద్దామా? సరిపోలా మిమ్మల్ని ఈ ప్రాంతంలో తలగా ఉంచును గాక, తలగా ఉంచును గాక. తలగా ఉంచే దేవుడు నమ్మకం కొంచెంలో చూసారా, వాళ్ళకి తిండి గింజలు 100 రూపాయలు కట్టుకోలేని వాళ్ళు నెలకి ఎంత వచ్చినాయి, 10 లక్షలు. అట్లా 12 సంవత్సరాలు పంపించాడు. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించిన బిడ్డల్ని ఎంత చదివించుకోండి. మీరు చేసే పని పిల్లలు చేయకూడదు అంటే చదివించుకోండి, కష్టపడండి. పిల్లల వరకు వాళ్ళ ప్రయాసం ఎట్టయిన వారిని వారి యొక్క దీవుని నేను చూడాలని ప్రభు పాదాలు పట్టుకోండి. ఎవరు పాదాలు పట్టుకోవాలి? ప్రభు పాదాలు. 24 గంటల ప్రాంతంలో ఉండడం ఎంతో దీవున, ఆ దీవుని నీకు రాబోతుంది. క్రికెట్ ఆడేవారిలో ఆడేది 11 మంది, ఎక్స్ట్రా ప్లేయర్స్ 4 మెంబర్స్, 15 మందికి అవార్డ్స్ వస్తాయి. ఆ క్రికెట్ జట్టులో ఎవరున్నా వద్దు. 24 గంటలు అనేది ఏదో మిమ్మల్ని మబ్బి పెట్టడానికి అవసరం లేదు, నాకేం లేదు. నేను ప్రార్థనాంశాలు చూస్తాను కదా, మీరు ఏముంటుందో సంఘంను బలపరచుకోవడానికి నేను చేస్తాను. నా కోసం కాదు, నేను మన కోసమే. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఏమన్నారు సిలువలో పలుకుతూ, మలారా ప్రభు కోసం కాదు, మన కోసం, మన బిడ్డల కోసం ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకసారి విలాప వాక్యం 3వ అధ్యాయము చదువుకుందాం. 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం.
యెహోవా కృప కలవాడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా అందుకని ప్రతిరోజు మనం చిగురు పెట్టును గాక. అనుదినము నూతనముగా మనం మార్చబడును గాక. రోజుకు ఒక మాట తెలుసుకుంటాం, కొత్త మాటలు తెలుసుకుంటాం. వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. ప్రార్థన చేస్తూ కొలది ఏమైందంట, దేవుని ఆత్మ మనల్ని ఎలా ఉంటుందంట, ప్రతిష్టపరచుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండో మాట చాలా మనం చెప్పుకుని ముగించేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి ఎగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తేబోతున్నాను. దేవుని స్తోత్రం. నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషణోత్తరములుగా దిగంబరమైన వస్త్రాలు ఉన్న నిన్ను ఏం చేయబోతున్నాడు, ఆభరణములతో. ఏ భూషితురాలు? ఏమా? ఆభరణాలతో కూడిన భూషితురాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు ఇప్పుడు మన దేవుడు? ఏం చేయబోతున్నాడు? నేల నాటబడిన చిగురు వృద్ధి అయిందట. అలా మనందరం వాక్యములు నాటబడును గాక. ఆమేన్ చెప్దామా? వాక్యములు నాటబడును గాక. వాక్యములు నాటబడును గాక. వాక్యములు నాటబడును గాక. వాక్యములు నాటబడిన వారు ఏమవుతారు? చిగురు పెట్టి వృద్ధిలోకి వస్తారంట. దేవునికి స్తోత్రం. చిగురు పెట్టిన వాళ్ళు ఏమవుతారు? వృద్ధిలోకి వస్తారు. మనమే కాదు, మన బిడ్డలు కూడా వృద్ధిలోకి వచ్చి ఆస్వాదించబడిన గాక. ఇస్సాకు బాబులు త్రవ్వాడు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఎవరు? గెరారీలు, రెహబోతు, బెయేర్షెబాలు, వీళ్ళందరూ ఏం చేశారు? ఆటంకపరిచారు. కానీ ఇస్సాకు ఒకటే చేశాడు. దేవుడు మాట ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, క్రమక్రమంగా నేను అభివృద్ధిలో తెచ్చి ఆశీర్వదిస్తాను, క్రమక్రమంగా నీ వృద్ధిలోకి వస్తావు. ప్రభు మాట ఇచ్చున్నాడు. మాట చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ ఉంది ఇక్కడ ఆశీర్వాదము? వాక్యములో ఉన్నది. ఈ వాక్యం సంపాదించుకుంటాం. ఈ వాక్యంలో కొన్నిసార్లు మనకి లోకంలో ఉన్న ఆశలు వస్తాయి. ప్రార్థనకు రానియకుండా సాతాను గాడు కొన్ని విషయాలలో మనల్ని ఏం చేస్తాడు? మైకి వేస్తాడు, ముసిగేస్తాడు. కొన్ని ఆదివారం అక్కడ ఆ వాక్యం చెప్పాడు. ఏమంటారు? కొన్ని ఆదివారం చెప్పిన వాక్యం ఏంటి? కొన్ని ఆదివారం ఎవరు వచ్చారు? ముసుగులేని ముఖముతో ప్రభు సన్నిధిలో నిలబడాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మనకు ముసుగేస్తారు. ఆ ముసుగు నుండి విడిపించబడాలి. హల్లెలూయా. దైవజన మోషే గారు ఏం చేశారు తెలుసా? పెద్దవాడైనప్పుడు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందు గొప్పదని భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి దేవుని స్తోత్రం. ఫరో కుమారుడు అర్పించుకున్నట్టే కంటే దేవుని ప్రజలతో దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయినా దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? నేలలో నాటిన మొక్క ఏమైంది? చిగురు పెట్టినట్టుగా, వృద్ధి అయినట్టుగా నువ్వు దేవుని మందిలో నాటబడిన నీవు ఖచ్చితంగా వృద్ధిలోకి వస్తావు. గాయం కదే కదా ఈ గాయి. నా ఆత్మ ఎంత వర్తిస్తే దైవజన మోషే 40 ఏళ్ళు ఉన్నాడు. మా నిద్రపోతున్నారు అప్పుడే 40 ఏళ్ళు జోరపాటు అనిమలేము అరిత్తే కానీ 45 సంవత్సరములు ఫరో కుమార్తె అంటే ఫరో ఇంట్లో ఉన్నాడు. ఉన్నతమైన స్థలం అది. దాని భాగ్యమని ఎంచుకోకుండా దేవుని ప్రజలతో
దేవుని ప్రజల్లో నడవాలి. దేవుని స్తోత్రం. దేవుడు విడిచిపెడతాడా? ఏమో విడిచిపెట్టడం. ప్రారంభం ఎట్లా ఉంటుంది అంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తుదకది మహా అభివృద్ధిగా ఉంటుంది. ప్రారంభం అల్పంగా ఉంటుంది. అల్పంలో కొంతమంది వికెట్లు పడిపోతాయి. గిద్యోని గారికి ఎంతమంది సంఘం? బలాఢ్యుడైన గిద్యోని గారికి ఎంతమంది సంఘం? హౌ మెనీ? 32,000, 32,000 మంది. అందులో డిక్రీజ్ ఎంతమంది అయ్యారు? చెప్పండి, నోట్తో చెప్పండి. మంచిగా 300 మంది. 300 మంది మన లైఫ్లో ఫిల్టర్ అయితే ఎంతమంది ఉంటారు? అక్కడ 1% కూడా లేదు. 1% కూడా లేదు. మనలో ఎప్పుడు 1% కూడా ఉందో లేదు. నాకు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఈ లోకపు ధనభోగములు అంటాను, అర్థం ఏంటంటే ఈ లోకపు ఆశల నుండి విడిపించబడాలి. అప్పుడు నువ్వు ఇక్కడ వృద్ధిలోకి వస్తావు. నీ మనసు ఇక్కడుంటే నీకు లోకం తెలియదు. ఇక్కడ ఎంతసేపు అప్పుడు అయిపోయింది వాస్తవం అనిపిస్తుంది. అదే నీ మనసు అక్కడ ఉందనుకో, బయట 10 నిమిషాలు చెప్పినా ఇప్పుడు వదిలిపెట్టేటట్టు మనసుకి ఆడ ఉంటుంది. అది ధనం అంటే లోకం యొక్క ఆచారాలు, లోకం యొక్క ఆశలు నీలో నుండి విడిపించుకోవాలి. ఆమేన్. 96వ కీర్తన 9వ వచనం. మీరు ఆ పరిశుద్ధ అలంకారాలు ధరించుకోవాలంట. ఏ అలంకారములు ధరించుకొని యెహోవా 29వ కీర్తన 2వ వచనం కూడా కొత్తగా యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావము ఆలోపించుడి. ప్రతిష్ఠిత ఆభరణములు ధరించుకొని. ఆమేన్. ప్రతిష్ఠిత ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. 92వ కీర్తన 15వ వచనం. ఎందుకంటే టైం లేదని మీకు ఎప్పుడంట మోసలి మంది ఇంకా చిగురు పెట్టించుదురు, సారము కలిగి పచ్చగా ఉందరు. ఇందులో 2 మాటలు ఉన్నాయి. 13, 14 వచ్చినా కూడా ఎవరు యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని నామములో వర్ధిల్లుదురు. దేవుని స్తోత్రం. నేను మాట చెప్పాలి. ఇక్కడ చిగురు సారం అని ఉంది. చాలా మంది మందిరానికి వెళ్తారు, చాలా మంది మందిరంలోకి వెళ్తారు, కానీ వారు నాటబడిన స్థితిలో ఉంటారు. ఏ స్థితిలో ఉంటారు? నామకార్థముగా వెళ్ళేమో వచ్చాము. ఈరోజు ఆదివారము క్రైస్తవులకు ఉద్యోగం కాబట్టి రాకపోతే అన్న ఆలోచనతో వచ్చారు, కానీ నేను ఎంతవరకు నాటబడుతున్నాను, నేను ఎంతవరకు చిగురు పెట్టబోతున్నాను. దేవుని మందిరంలో ఎలా ఉండాలి? ఎవరు వారు ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుకుందంటే ఎవరు వాళ్ళు? ఎవరు ఇప్పుడే చెప్పుకోండి. యెహోవా మందిరంలో చెప్పండి. యెహోవా మందిరంలో నాతో చెప్పండి. యెహోవా మందిరంలో నాటబడిన వారు ముసలితన మంది కూడా చిగురు పెట్టుతారు, సారము కలిగి హెచ్చుగా ఉంటారు, పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే జీవము కలిగిన దేవుని సంఘములో నాటబడతారో, ఉపదేశ క్రమములో నాటబడతారో, అపోస్తల పునాదులో నాటబడతారో వారు చిగురు పెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వారు దీవించబడి కృప పొందుకుంటారు. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్య నామమునకు చెందుగాక. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయము కొత్త నిబంధనలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు,
ఉప్పు నిస్సారమైతే ఉప్పు అనగా పరిశుద్ధాత్మ అగ్ని. దేవుని స్తోత్రం. ఉప్పు లేకుండా కూర ఉందా? మన వైపు చూడండి, అయిపోయింది, చక్కగా అయిపోయింది. లెట్స్ మీ ఉప్పు లేకుండా కూర ఉందా? ఏ కూర లేదు కదా, ఏ సాంబార్ లేదు కదా, ఏ బిర్యానీ లేదు కదా. ఉప్పు లేకుండా మీరు ఎంత చేసినా పరిశుద్ధాత్మ అగ్ని లేకుండా నేను ఏమాత్రం కూడా చిక్కులు పెట్టలేదు. అందుకని నీలో ప్రాణి లోకంలో ప్రభు ఉప్పు మీరు ఉప్పుగా మార్చబడుగా పరిశుద్ధాత్మ అగ్ని మీలో నడిపించబడుగా. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం చదువుకుందాం. ఆఖరి మన అయిపోయింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనం, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన దేని వలన మీరు దానికి సారం కలుగుతారు. మీలో మీరు ఉప్పు సారం గలవారయ్యండి, ఒకరితో ఒకరు సమాధానంగా ఉండడని యేసు ప్రభు చెప్పాను. దేవుని స్తోత్రం. ఉప్పు సారము, ఉప్పు మంచిది. కానీ మనలో ఉప్పు ఉందా? ఈ పేస్ట్లో ఉప్పు ఉందా? పేస్ట్లో ఉప్పు ఉందా? ఈ మధ్య ఒక మాట చెప్తాను, బైబిల్స్ మూసేసారు, అందరూ మూసేసారు. కరోనా టైంలో అందరూ క్లోజ్ బైబిల్స్ మూసేసారు. కరోనా టైంలో 2020లో బాగా ఎక్కడ పడితే అక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు? అదుపు చేయలేక దొరికినట్టు ఏం చేస్తున్నారు? వాయించి పడేస్తున్నారు. మామూలు కాదు. మేము అది చూసి గుంటూరు వెళ్తే మాని పడేసాం. ఎందుకు బాబు, మా బట్టలు ఆడే ఉన్నాయి, అన్నీ ఆడే ఉన్నాయి. సుజాత వాళ్ళ దగ్గర ప్రార్థన అయితే శనివారం వచ్చాం, ఆదివారానికి తెచ్చుకున్నాం. శని ఆదివారానికి తెచ్చుకున్నాం. ఆ కొట్టుడు చూసి మేము నెల తర్వాత అర్ధరాత్రి 2ంటికి అప్పటికి అన్నీ కట్టేస్తున్నాయి. ఒక ఎస్ఐ గారు, మేము ఎస్ఐ గారి ఇంట్లో ఉన్నాం కాబట్టి కొంచెం రికమెండేషన్ కలిగి వెళ్తే మమ్మల్ని బాగునిచ్చారు. మళ్ళా ఆడకూడ తిరిగిపోయి వచ్చారు, ఇంట్లో కూడా తిరిగి మళ్ళీ మా సూట్ కేసు తీసుకుని అదే బండి మీద బాగా వచ్చేసి మళ్ళీ 5ంటికి వెళ్ళాము. ఎందుకంటే ప్రార్థన ఉందా, మనం ప్రార్థన పెట్టినాం కదా. ఆ ఒక్కరోజు నేను రాలేదనుకుంటా, గుర్తులేదు. మొత్తానికి 70 రోజుల దాకా మనం రోజు ప్రార్థన చేస్తాం 3 గంటలకి. ఆ రోజు రాలేదనుకుంటా, మీరే చేసుకున్నట్టున్నారు. దేవుని స్తోత్రం. అలాగే ఒక 5 గంట ఉప్పు లేకుండా పేస్ట్ చేయడం. ఆ టైంలో కరోనా టైంలో వేవ్ అట్టుంది, కంట్రోల్ చేయలేకపోతున్నారు. దొరికినట్టు ఏం చేశారు? ఇక అతను ఏం చేశాడంటే దగ్గర కొట్లు, మరి గవర్నమెంట్ మనకు సమయం ఇచ్చింది, పాల ప్యాకెట్కి, మెడిసిన్కి, సరుకులకి ఒక టైం ఇచ్చింది. ఎక్కువ మంది వెళ్ళకుండా ఒక్కొక్కళ్ళు తెచ్చుకోమని. ఆ టైంలో బయటగా మరి వెళ్ళి తెచ్చుకోవడానికి వెళ్తే దగ్గర ఉన్న సెంటర్లో ఏం లేదు, పేస్ట్ ఉంది కానీ పేస్ట్ ఏం లేదు, ఉప్పు లేదు. నేను ఉప్పు లేక నేను కడగదని ఇంకొంచెం దూరం వెళ్ళాడు, 1 కిలోమీటర్ సెంటర్కి వెళ్ళాడు. తెలంగాణ టైం అయిపోయింది, బాబాయికి దొరికాడు. పటా తీసాడు. ఎందుకు వచ్చావు? నేను ఉప్పులో పేస్ట్ కొట్టడానికి వచ్చాను. ఉప్పు పేస్ట్ ఎక్కడ ఉప్పు పేస్ట్ అని బాధి పడేసాడు, కట్టేసి ఇష్టానుసారం. అతనికి మరి పేస్ట్లో ఏముండాలంట? దేనికోసం ప్రయాసపడుతున్నాడు? లేదా ఉప్పున్న పేస్ట్ పళ్ళకు పెట్టడానికి ఆ రోజుకి న్యాచురల్ పొలుగా చేసుకోవచ్చు కదా, అంత ప్రయాసపడుతున్నాడే. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనకి ఏముండాలి? అసరసిస్తలైన పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని మనలో కుమ్మరించబడునుగాక, కుమ్మరించబడునుగాక. మన హృదయంలో కుమ్మరించబడునుగాక, మన ప్రాణాత్మ శరీరంలో ఆత్మతో నింపబడునుగాక, పరిశుద్ధాత్మ అగ్నిలో నింపబడునుగాక.